రామాయణం అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేర్లు రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు మరియు రావణాసురుడు మాత్రమే. కానీ రామరావణ యుద్ధంలో ప్రథమంగా చెప్పుకునే పేరు కుంభకర్ణుడు. అతిగా నిద్రించేవారిని, అమితంగా భోజనం చేసేవారిని మనం కుంభకర్ణుడితో పోల్చడం తరచూ వింటూనే ఉంటాం. అయితే మనం ఈ వీడియోలో కుంభకర్ణుడి కోసం కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. రావణాసురుడు తమ్ముళ్ళలో అతి బలవంతుడు ఈ కుంభకర్ణుడు. విశ్వవసు మరియు కైకసి అసుర సంధ్యవేళలో రచించడం వలన కుంభకర్ణుడు జన్మించినట్లు పురాణాల్లో వివరించడం జరిగింది. అయితే కుంభకర్ణుడు నిద్ర కోసం మరియు భోజనం కోసం వివిధ కథలు మనం వింటూ ఉంటాం. కానీ వాటిలో 2 కథలు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటాయి. అతడు 600 దానవుల పొడవు ఉండి మహాకాయుడిలా కనిపిస్తాడంట. అతని చేతిలో ఉండే శూలం 150 ధనస్సుల పొడవు ఉంటుందంట. ఇక అతని నిద్రకు సంబంధించిన కథలకు వస్తే, మొదటి కథ ప్రకారం అతని అన్నగారు మహాశివుణ్ణి మెప్పించి అనేక వరాలను పొందటం వలన కుంభకర్ణుడు కూడా బ్రహ్మదేవుణ్ణి మెప్పించడానికి ఘోర తపస్సు చేశాడు. ఏ వరం లేనప్పుడే అతన్ని ఓడించడం కష్టమని, అలాంటిది బ్రహ్మ వరాలను ప్రసాదిస్తే కుంభకర్ణుడిని ఓడించడం అసాధ్యమని ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. దానికి బ్రహ్మ అతని నోట నుంచి ఏ వరం కావాలని అడిగితే అది ఇస్తానని, కానీ దానిని నియంత్రించే బాధ్యత మీదే అని చెప్పగా, దానికి సరస్వతీదేవి బ్రహ్మ కుంభకర్ణుడికి కనిపించే సమయానికి కుంభకర్ణుడి నాలికపై చేరి 6 నెలల నిద్ర కావాలని అడిగేలా చేసింది. ఇక రెండవ కథ ప్రకారం రామరావణ యుద్ధం సమయంలో విభీషణుడు కుంభకర్ణుడి కోసం ఇలా చెప్పాడు: ప్రపంచంలో కుంభకర్ణుడు లాంటి భారీ కాయం ఇంకొకటి లేదని, అతడు శూలం పట్టుకొని వచ్చిన చోట మృత్యుదేవత తాండవిస్తుందని చెప్పాడట. అలాగే అతను పుట్టగానే కనిపించిన జంతువులను, మనుషులను తినేశాడని, అతని బారి నుంచి కాపాడమని సకల జీవులు ఇంద్రుడిని వేడుకోగా, ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టగా, కోపంలో ఇంద్రుడిపై తిరగబడిన కుంభకర్ణుడు ఐరావతం యొక్క దంతం విరిచి దాంతో ఇంద్రుడిని తరిమి కొట్టాడట. ఇలా పారిపోయిన ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి కాపాడమని వేడుకోగా, ఈ క్షణం నుంచి కుంభకర్ణుడు చచ్చినవాడిలా నిద్రపోతాడని శపించాడు. ఆ తర్వాత రావణుడి ప్రార్థన మేరకు ఆ శాపాన్ని కొద్దిగా సడలించి 6 మాసాల నిద్ర, ఒక్కరోజు మెలకువగా ఉంటాడని మార్చాడు. ఈ 6 మాసాల్లో అతను నిద్రకు భంగం వాటిల్లి నిద్రలోంచి లేస్తే ఆ రోజే మరణం సంభవిస్తుందని చెప్పాడు. విభీషణుడు రాముడితో ఈ విషయం చెప్పిన తర్వాత యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన కొన్ని రోజులకే స్వయంగా రాముడే సమరస్థలంలోకి రాగా లంకాధిపతికి భంగపాటు తప్పలేదు. దాంతో లంకేశ్వరుడు కుంభకర్ణుని లేపమని సైనికులకు చెప్పడం జరిగింది. సైనికులు కుంభకర్ణుడు పడుకున్న కోట తలుపులు తెరవగానే కుంభకర్ణుడు నిద్రలో తీసుకుని వదిలిన గాలికి సైనికులంతా ఎగిరిపడ్డారు. అతి కష్టం మీద లోపలికి వెళ్ళి కుంభకర్ణుడిని లేపటానికి శూలాలతో గొచ్చటం, ఏనుగులతో తొక్కించటం మరియు డప్పులతో వింత వింత శబ్దాలు చేయటం వంటివి చేసి చివరకు కుంభకర్ణుడిని నిద్రలోంచి లేపారట. అయితే నిద్రలోంచి లేవగానే అక్కడ ఉన్న 1000 మందికి సరిపడా భోజనం ఒక్కసారిగా తిని తన అన్నను కలవడానికి వెళ్ళాడట కుంభకర్ణుడు. జరిగిన కథంతా తెలుసుకొని ముందుగానే రావణునికి హెచ్చరించడం కూడా చేశాడట. విభీషణుడు చెప్పినట్టే సీతాదేవిని అప్పచెప్పి రామునికి శరణు వేడమని చెప్పాడట కుంభకర్ణుడు. చెప్పిన రావణుడు వెనకపోయేసరికి చేసేదేమీ లేక విజయమో వీరస్వర్గమో అని తలచి కథన రంగంలోకి వచ్చి దొరికిన వారిని దొరికినట్టే తినేస్తుంటే రాముడు రంగంలోకి దిగి వాయువాస్త్రంతో అతని కుడి చేతిని, ఇంద్రాస్త్రంతో అతని ఎడమ చేతిని విరిచేశాడు. అయినా కుంభకర్ణుడు ఆగకపోయేసరికి ఇంకో 2 అస్త్రాలను ప్రయోగించి అతని 2 కాళ్ళను నరికేశాడు. కాళ్ళు చేతులు పోయినప్పటికీ కుంభకర్ణుడు దొర్లుతూ వానర సైన్యాన్ని మట్టిలో కలిపేస్తుంటే చివరకు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుడిని సంహరించాడు శ్రీరాముడు. ఈ విధంగా మహాకాయుడు, అతి బలవంతుడైన కుంభకర్ణుడి కథ ముగిసిపోయింది. పురాణాల ప్రకారం కుంభకర్ణుడు విష్ణువు దగ్గర ద్వారపాలకుడిగా ఉండేవాడట. కొందరి మునుల శాపం వలన రాక్షసుడిలా పుట్టి మహావిష్ణు అవతారమైన శ్రీరాముడి చేతిలోనే మరణించడం జరిగింది.